హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వే టు కెరీర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం నిరుద్యోగులకు మంచి శుభవార్త చెప్పింది. అది మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి ఫైల్ పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మెగా డిఎస్సికి సంబంధించి ఎన్ని జాబ్స్ ఖాళీలు ఉన్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ మరియు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు టెట్ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి అన్న విషయాన్ని కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో క్లారిఫికేషన్ దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్కి 6,371 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్కి 132 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి 7,725 పోస్టులు ఉన్నాయి. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్కి 1,781 పోస్టులు ఉన్నాయి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేటర్ టీచర్కి 286 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్ట్కి 52 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీలు చూసినట్టయితే 16,347 ఖాళీలు ఉన్నాయనేసి అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఏజ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కనీస వయసు అర్హత 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు అర్హత 42 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీలకు 3 సంవత్సరాలు ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఏదైనా డిగ్రీతో పాటు బీఈడి లేదా డిఈడి చేసి ఉండాలి. డిఈడి చేసిన వాళ్ళకి కొన్ని జాబ్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, అదొకసారి గమనించుకోండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి వే టు కెరీర్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. వన్స్ స్టార్ట్ అవ్వగానే మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా టెట్ ఎగ్జామ్స్ గురించి ఒకసారి అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో టెట్ ఫలితాల కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో ఏ క్షణమైనా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ను ఫిబ్రవరి 7న గత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ ఎగ్జామ్స్ మార్చి 9వ తారీఖున ముగిశాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చిలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఏపీ టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఏపీ టెట్ ఫలితాలు విడుదలకు బ్రేక్ పడింది. దీంతో ఫలితాలు ఎప్పుడు వస్తాయా అనేసి అభ్యర్థులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫలితాలను బట్టి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం ఒక స్పష్టత వస్తుందనేసి. సో టెట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. మెగా డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే కంప్లీట్ డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.